ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను. మన ఆడవాళ్ళందరికీ జుట్టు అంటే చాలా ఇష్టం కదా. హెయిర్ ఫాల్ అవ్వటం చాలా బాధగా ఉంటుంది కదా, జుట్టు ఊడిపోతూ ఉంటే. అవి ఎలా నాకు 30 ఏళ్ళుగా ఈ మధ్య బాగా జుట్టు రాలిపోతుంది. ఓమేగా ఈ సప్లిమెంట్ తీసుకుందామని నిర్ణయించుకున్నాను. ఈ సప్లిమెంట్ వలన ఒంటిపై తెల్లటి మచ్చలు వస్తాయని అంటున్నారు. నిజమేనా? ఒమేగా 3 సప్లిమెంట్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అని తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న చికెన్, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పు, ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటిని రోజులో ఒక్కసారి తప్పనిసరిగా తీసుకోవాలి. కేవలం ప్రోటీన్లు మాత్రమే కాకుండా శరీరానికి అందమైన ఐరన్, జింకు, సెలీనియం మొదలైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు ఎంతో అవసరం. వీటి కోసం చికెను, మటను, చేపలు, రొయ్యలు, గుడ్లు మొదలైన మాంసాహారంతో పాటు కుందలు, పెసలు, మినుములు మొదలైన పప్పు ధాన్యాల, బాదం, పిస్తా, వాల్నట్స్, అవిసె గింజలు మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోండి. వీటన్నిటిని వలన ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా కొంతవరకు లభిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల కోసం వైద్యుల సలహాతో సప్లిమెంట్ వాడుకోవచ్చు. ఈ సప్లిమెంట్ వల్ల దుష్ప్రభావాలు సాధారణంగా ఏదైనా పదార్థాలు పడకపోవడం, వాటి వల్ల ఎలర్జీ సమస్యలు ఉంటే చర్మంపై దద్దుర్లు రావడం లేదా మచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.